వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇది వచ్చేసి మన సెకండ్ వీడియో ఫ్రెండ్స్, ఒరాకిల్ ట్యూటోరియల్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్క్యూఎల్ స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనం ఎస్క్యూఎల్ని స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం ఫ్రెండ్స్. సో ఇట్ ఈజ్ స్టాండర్డ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎస్క్యూఎల్ అనేది ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో మనం కమ్యూనికేట్ అవ్వడానికి రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ ఉంది. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, ఈ రిలేషనల్ డేటాబేస్ సెస్ డేటాని టేబులర్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాయి. ద ఫార్మ్ ఆఫ్ టేబులర్లో స్టోర్ చేస్తాయి. అంటే ఏంటంటే కాలమ్స్, రోస్ అండ్ కాలమ్ ఫార్మాట్లో డేటాను స్టోర్ చేస్తాయి ఈ రిలేషనల్ డేటాబేసెస్ అన్నీ. సో వీటితో మనకి కమ్యూనికేట్ అవ్వడానికి ఎస్క్యూఎల్ అనేది స్టాండర్డ్ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ ఈజ్ ఏ టూల్ ఫర్ ఆర్గనైజింగ్, మేనేజింగ్ అండ్ రిట్రీవింగ్ స్టోర్ డేటా ఫ్రమ్ ద రిలేషనల్ డేటాబేస్. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఎస్క్యూఎల్ని యూజ్ చేసి మనం ఈ రిలేషనల్ డేటాబేస్లో డేటాను ఆర్గనైజ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, అంటే స్టోర్ అయిన డేటాను రిట్రీవ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, అండ్ ఇట్ allows user to store, manipulate and retrieve the data efficiently in the relational databases. సో SQL అనేది మనకు రిలేషనల్ డేటా బేసెస్లో మనకు డేటాని స్టోర్ చేసుకోవడానికి, మ్యానిపులేట్ చేసుకోవడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి ఎఫిషియెంట్గా అనేది యూజ్ అవుతుంది ఈ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేది. సో సమ్ ఎగ్జాంపుల్ డేటాబేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో రిలేషనల్ డేటాబేసెస్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఇవి MySQL, SQL సర్వర్, ఒరాకిల్ అనేవి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద రిలేషనల్ డేటాబేసెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ SQL డేటాబేసెస్. సో మనం ఈ రిలేషనల్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని SQL డేటాబేసెస్ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం చాలా డెప్త్గా నేర్చుకుందాం హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ వీ హ్యావ్ అని, మేజర్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి డేటాబేస్ అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు SQL అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. So please like and subscribe to my channel for more related videos. Thanks for watching.